సో పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తెల్లాపూర్ మున్సిపల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు లభించింది. అనేక ఉద్యమాల గడ్డ తెలంగాణపురం అని పిలువబడినటువంటి తెల్లాపూర్. రఘునందన్ రావు అనే నేను ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక చరిత్ర పుటలలో ఎక్కించాలని మేమందరం కూడా కొట్లాడినాం. ఒరిజినల్ గా దీని పేరు తెల్లాపూర్ కాదు మంత్రి గారు, ఇది తెలంగాణ పురం అని ఇక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంది. తెల్లాపూర్ అనేది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చమని తెల్లాపూర్ గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారికి పంపింది. చివరిగా ఇంకొక 5-6 నెలలు కాలపరిమితి ముగియడానికి ఉంది కాబట్టి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇతర కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి, చరిత్రలో ఇంకో పేరుంది, ఈ మున్సిపాలిటీ పేరుని తిరిగి తెలంగాణపురంగా మార్చమని మీ కౌన్సిలర్కు తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కలెక్టర్ గారు ఫార్వర్డ్ చేస్తారు. జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి గారు దాన్ని రాష్ట్ర కేబినెట్ లో అప్రూవల్ చేసి దాన్ని రాష్ట్ర శాసనసభలో ఈ పేరు మార్పిడికి సహకరించాలని గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామానికి వచ్చినప్పుడు మొదట అనేక ఉద్యమాలకు ఆతుడైనటువంటి ఈ జిల్లా గడ్డ మీద పుట్టినటువంటి గౌరవ పెద్దలు గద్దర్ గారి విగ్రహానికి మేమందరం కూడా నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చినాం. అట్లే తెలంగాణపురమైనటువంటి తెల్లాపురం కూడా అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉంది. దీని ఉనికి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉనికే తెలంగాణపురం. కాబట్టి మీరు నేను మాట్లాడిన తర్వాత మొదటిసారి వచ్చినా కాబట్టి ఈ కార్యక్రమం దీని నుంచే మొదలు పెట్టాలి, తెల్లాపూర్ని తెలంగాణపురంగా మార్చని చెప్పి నేను మంత్రి గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేజర్ గా 3 సమస్యలు మా దృష్టికి వచ్చినాయి, మంత్రి గారి దృష్టికి. ఇందాక చైర్పర్సన్ గారు కూడా అవే తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, సర్వీస్ రోడ్, కొల్లూరు దగ్గర ఉన్నటువంటి సర్వీస్ రోడ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రైల్వే బ్రిడ్జి పూర్తిగా వస్తుందన్న, డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. ఈదలాగులపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి, రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్రని తాను పూర్తి చేస్తుందన్న. ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కల్పాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడి ఉంటుందన్న. నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే GM గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురామని వారు చెప్పినారన్న. దయచేసి అదొకటి తొందరగా HGC తో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ 3 సమస్యలు. MIG phase 2 పోవడానికి ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది. ఇది ఎప్పుడో రైల్వే లేన్ వేసినటువంటి కొత్తలో వేసిండ్రు. ఆ రోజు ఉన్న జనాభాకి ఈ రోజు ఉన్నటువంటి జనాభాకి ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది. కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్పీల్, ఈ పక్కన ఆ పక్కన కొత్త కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ కొల్లూరు ఈదులాగా చేస్తా ఉన్నాం. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ పెద్ద మనసుతో ఆలోచన చేసి ఇదంతా శాంక్షన్లు ఇప్పించవలసిందిగా ప్రభుత్వం తరఫున నేను మంత్రి గారిని, ఎంపీ గారిని కోరడం జరుగుతూ ఉందని అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఎందుకంటే పటాన్ చెరువు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాల్లో ఇక్కడ ప్రజలు ఉంటారు, వారందరి రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి అవన్నీ మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి పటాన్చెరు నియోజకవర్గం మీద ఒక డేగ కన్ను పెట్టి అభివృద్ధిలో మీరందరూ భాగస్థులు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు పాలక మండలికి, అలాగే తెల్లాపూర్ మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎంపీ ప్రగణ గారు మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం. ప్రధానంగా 4-5 అంశాలు లేవనెత్తారు. అందులో 2 కూడా మీ శాఖకు సంబంధించినవి, మీద కేంద్రానికి సంబంధించినవి, అవి కూడా రైల్వేస్ కు సంబంధించినవి. మొట్టమొదట మా జాయింట్ కలెక్టర్ తెలియజేసిందంటే ఈ 428 ఎకరాల టీ5 జోన్కు సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ తనిఖీ చేసి పరిస్థితి ఏమున్నది అనేది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో విల్ హ్యావ్ ఎ రివ్యూ on the revenue activity in the district. You will improve this also. రెండోది కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది ఎదురు నాగరిపల్లె కానీ MIG కానీ దానికి రాష్ట్ర సహకారం దాని వంతు బాధ్యత నెరవేర్చని చెప్పేసి తెలియజేస్తూ, ప్రధానంగా ఈ ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అంటే
వెజ్ మార్కెట్ మంచిదే కదా, నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు? మార్కెట్ కావాలి సారా చెప్పాలి. వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ ఎందుకు పోతానికి? బ్యాలెన్స్ బ్యాలెన్స్ పెట్టకపోతే ఎందుకు పెట్టాలి? వెజ్ నాన్ వెజ్ చెప్పి కూరగాయల మార్కెట్ సరే కూరగాయల మార్కెట్ మటన్ తాగుతూ చికెన్ అవుతారు అవుతారా? విషయం లేదు, మనిషి కావాలా? రిటర్న్ వెళ్ళిపోయినాయి. PFIDC నిధులు ఉండే అవి రిటర్న్ अरे ये माना తీయాలి अरे ये माना తీయాలి